చేరికలకు సంబంధించి ఆ రోజు ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్తలో చాలా వేగంగా చేరికలు మొదలయ్యాయి. ఒక 9 మంది వచ్చి చేరిపోయారు ఫాస్ట్గా. నాగేందరు లేకుంటే అప్పుడున్న కడియం శ్రీహరి ఇట్లాంటి సీనియర్లు అందరూ గబగబా వచ్చారు. అంతే, ఆ తర్వాత ఆగిపోయింది చేరికలు. ఎందుకని అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈ టైంలో మనం చేరడం అనవసరం అనేటువంటి ఫీలింగ్ ఇప్పటికే ప్రతిపక్షాల్లో మొదలైంది. ప్రభుత్వం నడుస్తున్న తీరుకి చేరికలకి సంబంధం లేదు. మీకు తెలుసు, మేము 10 మంది చేరికల్ని చేర్చుకున్నామో అక్కడ కొంత పాత తరం కొత్త తరానికి కొద్ది ఇబ్బందులు వస్తున్నమాట కూడా తెలుసు. నేను పీసీ అధ్యక్షుడిగా చాలా సందర్భంలో ఆ ఇబ్బందులు పడుతూ ఉన్నాను. పాత వారిని కొత్త వారితో కలెక చేయడం, కొత్త వారు పాత వారిని ఎమిడింపడ చేసుకోవడం కొంత జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలో ఏమి సజావుగా లేదు. కేసీఆర్ గారిని 39 సీట్లు ఆనాడు అధికారులు తీసుకెళ్ళిన 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అంటే ముఖ్యమంత్రి తర్వాత స్థానం ఆయనకి ఇచ్చారు. వారు ప్రతిపక్ష హోదా నిర్వహించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది కేటీఆర్ హరీష్ రావుకు జవాబు చెప్పాలి. ఎందుకు కేసీఆర్ గారిని ఫామ్ హౌస్కి పరిమితం చేసినారు? 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో వచ్చి మాట్లాడాల్సింది పోయి, మీ అనుభవాన్ని పంచుకోవాల్సింది పోయి, వర్షాలు బీభత్సం జరుగుతుంటే ప్రజలకు వచ్చి బరాయిసా ఇవ్వాల్సింది పోయి, ఎందుకు ఫామ్ హౌస్కి పరిమితమైన ఒక అంశం. ఇవాళ రెండో అంశం, కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్న తీరు అసలు పసలేకుండా అధికారులకు పోయామని దించేసిన అక్కస్తో అసలు ఏమాత్రం సంబంధం లేని అసంబంధమైనటువంటి ఆరోపణలు చేసుకోవడము, ప్రజల్ని బమ్మిని తిమ్మి చేసి కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయడము, సోషల్ మీడియాని పరిపూర్ణంగా అనైతికంగా వాడడము, భారతదేశంలో ఉంటే కేసులు అవుతాయని సింగపూర్ దుబాయ్ నుంచి సోషల్ మీడియా వాడుతూ ప్రభుత్వం మీద రోజు అక్కసు కక్కుతూ ముందుకు పోతున్నట్టు సందర్భం. ఓకే, ప్రతిపక్షం తర్వాత ఖచ్చితంగా అధికార పార్టీ సహేతుకమైనటువంటి విమర్శ కానీ ఈ చేరికలకు సంబంధించిన విషయమే తీసుకుంటే స్థానిక సంస్థలకు చేరికలకే వస్తున్నా ఇప్పుడు చేరికలకు వస్తున్నా అక్కడ 3 ముక్కల ఆట నడుస్తూ ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితం, కేటీఆర్ దించి కవిత అధికారం రావడం ఒక ప్రయత్నం, ఈ ఇద్దరి మధ్య గొడవ ఉంటే అదను కోసం వెయిట్ చేస్తున్నటువంటి హరీష్ రావు ఒక ప్రయత్నం. ఇవన్నీ చూసుకున్న ఎమ్మెల్యేలు ఈ పార్టీకి ఇంకా ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు. ఆ పార్టీలో 3 ముక్కలు అంటారు, మీ పార్టీలో 30 ముక్కలని ప్రచారం ఉంది కదా. ఎన్నున్నా మేము ఒకటే తత్వం ఉంది, అక్కడ ఆ తత్వం లేదు. మేము మాకు ఎన్ని మాకు ముక్కలు అది కాదు మాది, మాకు ప్రజాస్వామ్య స్వేచ్ఛతో మాట్లాడుకుంటాం. ఇందాక మీ దగ్గరికి వెళ్ళిన జగ్గారెడ్డికి ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి మాట్లాడినారు. బట్ ఏదున్నా సైద్ధాంతిక పరంగా కొన్ని అంశాల మీద మాట్లాడుకున్న స్వేచ్ఛ మా పార్టీలో ఉంటుంది. మాట్లాడుకున్నా కలిసి మళ్ళీ పనిచేసాం, అధికారంలోకి వచ్చాం. ఇక్కడ ముక్కలాట లేదు, ఇక్కడ అధికారం కోసం ముక్కలాట ఏం లేదు, మా కుటుంబ సభ్యులు తగాదా ఏం లేదు. ఇక్కడ అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. అక్కడ తగాదా చూసి ఎమ్మెల్యేలు ఈ పార్టీకి ఇంకా రాష్ట్రంలో భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్ పార్టీ వచ్చే నాటి ఎన్నికల నాటికి రాజకీయ ముఖ్యచిత్తులు ఉండబోదు అని తెలిసినట్టు ఎమ్మెల్యేలు మాతో టచ్లోకి వచ్చినారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఆన్ రికార్డ్ TV9 ద్వారా, అక్కడున్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా మిగిలరు, సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు.